మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని తెలుగు విద్యార్థులకు మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. తెలుగులోనే పరీక్ష రాయవచ్చునని న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ సర్కార్ మాత్రం ససేమిరా అంటోంది. తప్పనిసరిగా పరీక్షలు తమిళ మాధ్యమంలోనే రాయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలుగు విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. న్యాయస్థానం తెలుగులోనే పరీక్షలు రాయవచ్చని చెప్పినా సర్కార్ అంగీకరించకపోవడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పలువురు అంటున్నారు. కోర్టు ఆదేశాలను పళని సర్కార్ బేఖాతరు చేస్తోందని తెలుగు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ప్రభుత్వం తమిళంలోనే పరీక్షలు రాయాలని ఆదేశించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్న తెలుగు విద్యార్థుల సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. వెంటనే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించడం, తమిళంలోనే పరీక్షలు రాయాలని ఆదేశించడంతో ఇప్పుడేం చేయాలో విద్యార్థులకు పాలుపోవట్లేదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చెన్నై నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఏళ్ల తరబడి తెలుగు భాషపై ఉన్నటువంటి సందిగ్ధత, తెలుగు భాషలో పరీక్ష రాయాలన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దానికి కోర్టు తీర్పుతో 20 రోజుల క్రితం పరిష్కారం దొరికిందని అందరూ కూడా భావించారు. కానీ ప్రభుత్వ వైఖరితో మరొకసారి తెలుగు విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు తెలుగుతో పాటు మైనారిటీ భాషలుగా ఉన్నటువంటి ఉర్దూ కావచ్చు, కన్నడ, ఇలా అన్ని మైనారిటీ భాషలకు కూడా ప్రస్తుతం ఇదే సమస్య ఎదురవుతోంది. మరొకసారి ప్రభుత్వం కోర్టును ఆశ్రయించి ఆ తీర్పులో తప్పులు ఉన్నాయి, మేము ఎటు పరిస్థితుల్లో కూడా తెలుగును అనుమతించేది లేదంటూ పిటిషన్ వేయడంతో మరొకసారి కూడా సాయంత్రం కొద్దిసేపటి క్రితమే మద్రాస్ హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఆ తీర్పులో మరొకసారి కూడా స్పష్టం చేసింది, మైనారిటీ భాషలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారికి నచ్చినటువంటి భాషలోనే పరీక్ష రాసుకోవచ్చు, ఇందులో ఎటువంటి అభ్యంతరాలు లేవు, ప్రభుత్వం కూడా దీనికి అనుమతించాలని కోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడాను రేపు ఉదయం లాంగ్వేజ్ పరీక్ష కూడా జరగనుంది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలన్నీ కూడా ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ప్రశ్నాపత్రాలు అనేటివి రాలేదు. విద్యాశాఖ అధికారులు పూర్తిగా తమిళంలోనే రాయాలని ఇప్పటికీ కూడా చెబుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు దిగారు, ఎక్కడికక్కడ ఆందోళన చెందుతున్నారు. రేపు ఉన్నటువంటి ఒక్కరోజు ముందు తమిళంలోనే రాయాలని చెప్తున్నప్పటికీ విద్యార్థులందరూ కూడా తెలుగులోనే ప్రిపేర్ అయినటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు తప్పడం లేదనేటువంటి పరిస్థితి తల్లిదండ్రులు చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి. రేపు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న తమిళ అధికారులపై చర్యలు తీసుకోవాలని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని తెలుగు సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మార్పు తీసుకురావాలని కోరుతున్నారు.